ప్రైజ్ లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక దినము, మరొక సమయము దేవుడు మనందరికీ కూడా తన యొక్క ఉచితమైన కృప ద్వారా అనుగ్రహించాడు. మరి మేము ఒక విలేజ్‌కి, ఒక ప్రాంతానికి గాస్పెల్‌కి, సువార్తకి వచ్చాము. ఇక్కడ ఒక చక్కని ప్లేస్ లంచ్ చేయడానికి దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించాడు. సో, ఇదంతా ఒక చర్చ్ ప్రాంగణం అన్నమాట. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రభు, ఈ యొక్క సమయంలో నీకు ప్రజలకు నీ మాటలను అనుగ్రహించండి. నీవు బలవంతుడైన దేవుడువు, గొప్ప దేవుడువు. నీ కృపను అనుగ్రహించి నీ ప్రజలను మీరు బలపరచవలసిందిగా నా తండ్రి, నా రక్షకుడా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రజలతో కూడా మీరు ఉన్నది బలపరచండి. నీ ఆశ్చర్య కార్యాలు జరిగించుకోవాల్సిన దేనికిగా ప్రతి బలహీన పరిస్థితి నుంచి వారికి ఉరిగవక్తి ఈ మాటల ద్వారా వారిని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో మనము బలహీనులుగా ఉంటాము, చాలా నీరసిల్లిపోతాము. అనేకమైన విషయాల్లో మనము బలహీనులమైపోతాం. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బలహీనలైపోతాం. శరీర ఇచ్చలతో, లోకపు ఆశలతో, జీవపు డమ్మముతో బలహీనులుగా మనము మిగిలిపోతాం. అనేక మార్లు ఇక లోక పరిస్థితుల ద్వారా మనము బలహీనలైపోతాం. సాతాను యొక్క ఆ యొక్క కుతంత్రాల ద్వారా బలహీనలైపోతాం. ప్రియ సహోదరుడా, నీవు కూడా బలహీనంగా ఉన్నావా? బలహీనరాలుగా, బలహీనుడిగా నీవు అయిపోయావా? ఒకప్పుడు ఎంతో బలంగా ఉండేవాడినండి. ఆధ్యాత్మిక విషయాల్లో, శారీరక విషయాల్లో, మానసికంగా, దేవునిలో, అన్ని విషయాల్లో నేను చాలా బలమైన వ్యక్తిగా ఉండేవాడిని. ఇప్పుడు నేను చాలా బలహీనమైపోయానని చెప్పి బాధపడుతూ ఉన్నావా? మనల్ని మన యొక్క పరిస్థితుల నుంచి విడుదల చేయగలిగిన మహాదేవుడు ఉన్నాడు. ఆయన మన రక్షకుడు, మన యేసుక్రీస్తు ప్రభువారండి. ప్రతి బలహీన పరిస్థితుల నుంచి మనకు విడుదలను ఆయన అనుగ్రహించేవాడు. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఈ విధంగా రాయబడుతూ ఉంది. ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశముల నుండి, ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆ మాట ఇక్కడ రాస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా విడుదల చేశాడు? తన మహాశక్తి ద్వారా, తన మహాబలం ద్వారా దేవుడు విడుదల చేశాడు. ఈరోజు మీ యొక్క పరిస్థితి ఎంత బలహీనమైన పరిస్థితి అయినా, ఎంత దయనీయమైన పరిస్థితి అయినా, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా, ఎంత వేదనకరమైన పరిస్థితి అయినా, మన యొక్క దీనస్థితిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన యొక్క బలహీన పరిస్థితుల్లో నుంచి ఆయన మనకు విడుదలను అనుగ్రహించగలిగిన మహా గొప్ప దేవుడు అండి. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో మనము చూసినప్పుడు వారి యొక్క బలహీన సమయంలో ఫరో యొక్క బలము క్రింద వారు ఉన్నారట. ఫరో వారిని అణిచివేశాడు, వెట్టి పనులు చేయించుకున్నాడు, ఎంతగానో వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు, మగబిడ్డల్ని చంపుతూ వచ్చాడు, నైలు నదిలో పడివేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు బలహీనులు అయిపోయిన ఆ యొక్క పరిస్థితుల్లో బలమైన దేవుని హస్తము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప విడుదలను అనుగ్రహించింది. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు విడుదలను అనుగ్రహించేవాడు. ఒక పాపానికి నీవు బందీ అయిపోయి ఆ పాపంలో నుంచి విడుదల పొందలేక బలహీనుడు అయిపోయావా? లేకపోతే ఒక వ్యసనానికి బందీ అయిపోయావా? లేకపోతే లోకంలో ఉన్న యొక్క కార్యములకు బందీ అయిపోయావా? లేకపోతే సాతాను ఆ యొక్క విషయాలకు, తంత్రాలకు లోనైపోయి మోసగించబడి బందీ అయిపోయిన వాడుగా, బందీ అయిపోయిన వ్యక్తిగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, నీవు ఎవరివైనప్పటికీ దేవుడు తన మహాబలం చేత నిన్ను విడుదల చేయగలిగిన వాడని నీవు నమ్ము. యవనస్తుడా, ఈ యొక్క లోకము నిన్ను బలహీనపరుస్తూ ఉందా? నేను బలహీనపరుస్తూ దేవునికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుడిచ్చే గొప్ప సంతోషాన్ని, ఆ యొక్క సంతోషము నుంచి ఆ యొక్క బలహీనతలు నిన్ను దూరపరుస్తున్నాయా? నమ్ము, విడిపించు. దేవుడైన మన రక్షకుడు, మన క్రీస్తు వారు ఉన్నారు. ఎటువంటి బలహీనతలు ఉన్నా ఆయన నిన్ను విడుదల చేయగలిగిన వాడు. మనం చూస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంది. ఐగుప్తు రాజు
మహాబలముతో మీ మీదకి వచ్చి మిమ్ము పోనీయుడని నేను ఎరుగుదును. ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసే క్రమంలో దేవుడు ముందుగానే చెప్పాడు మోషేతో ఏమనంటే, ఐగుప్తు రాజు మహాబలముతో వస్తాడట. మహాబలముతో వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి ఏమాత్రం కూడా వెళ్ళనీయడట. దేవుడు ముందుగానే ఒక మాటను చెప్పాడు. నిజమే, శత్రువు ఒక వ్యక్తి మారుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా వెళ్తున్నాడంటే, ఒక వ్యక్తి బలమైన కార్యాలు దేవుని కొరకు చేస్తున్నాడంటే, ఒక వ్యక్తి నిలబడుతున్నాడంటే, శత్రువు పన్నాగాలు, లోకం పన్నాగం, లేకపోతే ఆ యొక్క లోకంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, చక్కగా దేవుని కొరకు జీవిద్దాం అని చెప్పి అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తారంటే వెనక్కి లాగేసేవారుగా చాలామంది ఉంటారు. ఈరోజు ఎవరు ఏ విధంగా తంత్రాలు చేస్తూ ఉన్నా, ఎవరు ఏ విధంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నా, దేవుడు మాత్రం బలమైన వాడు. ఆయన నిన్ను ఎటువంటి బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను విడుదల చేయగలిగిన వాడు చెప్పి, ప్రియ సహోదరి, నీవు నమ్ము, తప్పనిసరిగా దేవుని యొక్క కృపను పొందుకుంటాం. ఇంకా అనేక విషయాల్లో చాలామంది బలహీనులుగా ఉంటారు. ఆదికాండం మనం చూసినప్పుడు 18వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూసినప్పుడు, నేను బలము ఊడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునెను. శారమును మనం చూసినప్పుడు, నేను బలహీనరాలు అయిపోయాను, నాకెవరు లేరు కదా, నా వయసు అయిపోతుంది కదా, నాకు ఇక బిడ్డలు పుట్టరు అని చెప్పి తనలో తాను నవ్వుకుంటూ ఉన్నాడు. అబ్రహాం కూడా బలహీనుడైపోయాడు, వయసు పైబడుతూ ఉంది. ఈ సమయంలో మాకు పిల్లలు పుడతారా అనే ఆ యొక్క సందేహము, అనుమానం కలుగుతూ వచ్చింది. నిజమే, అనేక సార్లు మనకి జీవితంలో సందేహాలు, అనుమానాలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మన యొక్క బలహీన పరిస్థితుల్లో ఆయన బలమును అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అన్నాడు అబ్రహాము శారాను జ్ఞాపకం చేసుకొని 100 సంవత్సరాల వయసులో ఇస్సాకును వాగ్దాన పుత్రుని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. నిజంగా మన దేవుడు ఎంత బలమైన దేవుడు అంటే, బలహీనమైన శారాను, బలహీనమైన అబ్రహాంను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు వివాహమయ్యి నీ యొక్క జీవితంలో అనేక సంవత్సరాలు అయి ఉండొచ్చు. నీ యొక్క జీవితంలో నేను బలహీనుని, నా భర్త బలహీనుడు అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. కానీ బలవంతుడైన దేవుడు కలుగు చేసుకుంటే నీకు బలహీనమైన పరిస్థితులన్నీ బలమైన పరిస్థితులుగా మారిపోతాయి. ప్రియ సహోదరి, నమ్ము, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, ముందుకు సాగు. అదేవిధంగా ఆల్రెడీ ప్రెగ్నెన్సీతో ఉన్నవారు మనం చూసినప్పుడు, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, ఈ 9 మాసాలు నేను ఎలా మోస్తాను, నేను ఎలా నొప్పులు భరిస్తాను, నేను ఎలా అసలు బిడ్డను కనగలను, ఆల్రెడీ ఇట్స్ ఈవెన్ పాసిబుల్ అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. నీ శక్తి ద్వారా కాదు, నువ్వు అడుగు దేవా, నా శక్తి ద్వారా కాదు, నా బలం ద్వారా కాదు, నువ్వు నాకు శక్తి నువ్వు ఈ బిడ్డను మోయడానికి, కనడానికి, పెంచడానికి నాకు శక్తినివ్వయా, నాకు బలం ఇవ్వయా, నాకు కృపనివ్వయా అంటే ఈ బలహీనతలో దేవుడు తన శక్తిని నీ యొక్క జీవితంలో విడుదల చేసి నేను బలవంతురాలుగా తప్పనిసరిగా దేవుడు చేస్తాడు అన్నాడు. శారమ్మ, అబ్రహాం అయితే మేము బలహీనులం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ దేవుడైతే అబ్రహాం కోసం ఒక మాట అన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడను. నేను బలహీనరాలని చెప్పి శారమ్మ, అబ్రహాం అనుకుంటున్నారు. కానీ దేవుడైతే వారి కోసం ఏమన్నాడంటే, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అని చెప్పి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు నీవు బలహీనుడు అని చెప్పి అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ కోసం చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా బలము గల గొప్ప జనముగా నీవు మార్చబడతావు అన్నాడు. ఎంత గొప్ప జనముగా అబ్రహాము సంతతి అయిపోయారంటే, ఇస్సాకు కాలంలో మనం చూసినప్పుడు అబీమెలెకు అనే రాజు ఏమన్నాడంటే ఇస్సాకుతో వచ్చి, నీవు మాకంటే, ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం, నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యుద్ధ నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో అన్నారట. ఇస్సాకును చూసి, నువ్వు మాకంటే బలంగా ఉన్నవయ్యా, మా దగ్గర నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అబీమెలెకు అన్నాడు. అంతగా దేవుడు అబ్రహాముని బలముగా చేశాడు. బలమైన దేవుడు. బలహీనులే కానీ బలంగా దేవుడు వారిని మార్చాడు. ఈరోజు నువ్వు బలహీనుడివే కావచ్చు, నిన్ను బలంగా మారుస్తాడు. నీ సంతానాన్ని కూడా దేవుడు బలంగా మార్చగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. మనం చూసినప్పుడు యాకోబు ముసలి కాలంలో ఆదికాండం 48వ అధ్యాయంలో 12వ వచనం మనం చూసినప్పుడు, దాదాపు తను మరణించే చివరి సమయంలో కూడా బలము తెచ్చుకున్నాడట. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచం మీద కూర్చుండెను అనే మాట మనం చూస్తున్నాం. యాకోబు ఆనాడు చూసినప్పుడు బలము లేని వాడిగా ఉన్నాడు.
కానీ దేవుడి యొక్క బలం చేత నింపబడి ఆ యొక్క ముసలి తన ముందు కూడా వృద్ధాప్యంలో కూడా తను బలము తెచ్చుకొని ఏం చేస్తాడంటే మంచం మీద కూర్చున్నవాడుగా ఉన్నాడు. నిజంగా మన దేవుడు ఎంతో బలమైన వాడండి. ఈరోజు ఏ పరిస్థితుల్లో, ఏ బలహీనమైన పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావు? అనారోగ్యమా, ఇంట్లో అసమాధానాల, అప్పుల పరిస్థితుల, బలహీనమైన నీ యొక్క చదువు, బలహీనమైన నీ యొక్క శరీరమా, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యమా, సరైన జ్ఞానం లేదా, సరైన తెలివితేటలు లేవా, సరైన చదువు లేదా, నీ ఇంట్లో వారు బలహీనమైన వారా, నీ జీవితం బలహీనమైనదా, నీ యొక్క కుటుంబం బలహీనమైనదా, ఎన్నిక లేనిదా, ఎవరు పట్టించుకోలేనిదా, తృణీకరింపబడినదా, అయినప్పటికీ నువ్వు దిగులు చెందక బలమైన దేవుడు నీకున్నాడు. బలహీనుల పక్షంగా ఆయన వాద్యమాడతాడు, బలహీనులకు చేయూతనిస్తాడు, బలహీనులను ఉద్ధరిస్తాడు, పైకి లేవనెత్తుతాడని నీవు నమ్మితే తప్పనిసరిగా దేవుడి యొక్క దినమున ప్రియ సహోదరి సహోదరుడు నీకు జీవితంలో కార్యము జరిగిస్తాడు. నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము. దేవుడు అసలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? మనం బలహీనులుగా ఉండడానికి కాదు, మనము ఎన్నిక లేని వారిగా ఉండడానికి కాదు, మనము కొరగాని వారిగా ఉండడానికి కాదు, కానీ దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటను నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎందుకు నియమించుతుంటే ఆయన నామము భూలోకమందంతటా ప్రచురము చేయబడ్డానికి, ఆయన బలము నీ ద్వారా చూపబడినట్లుగా దేవుడు నిన్ను నియమించాడు. ఇది నమ్ము ప్రియ సహోదరి. కాబట్టి నీ యొక్క బలహీనమైన పరిస్థితులు దేవునికి అప్పచెప్పి దేవుని నుండి బలం పొందుకో. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఏకనైన సమయంలో మీకు మాటలను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారిని బలపరచండి. బలహీనులుగా ఉన్న జీవితాలను మీరు స్ట్రెంగ్తెన్ చేయండి. ఇదిగో ప్రభు, ఉద్యోగంలో, వ్యాపారంలో, వివాహంలో, కుటుంబంలో, గర్భఫలం విషయంలో, బిడ్డను మోసే విషయంలో, నన్ను ఇంకా లోకంలో అనేక విషయాల్లో, పాపపు వ్యసనాల్లో, ఇక లోకపు ఆకర్షణ విషయంలో నీ కొరకు బలంగా జీవించలేక బలహీనులుగా మిగిలిపోతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యవనస్తురాలని, సహోదరులు వరకున్న బలహీనతలు ఎరిగిన సర్వశక్తిమంతుని దేవా, అబ్రాహాము శారములు బలహీనులుగా ఉన్నప్పుడు, ఇస్సాకు యాకోబులు బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచేవయ్యా. ఈరోజు ప్రభు, మమ్మల్ని బలపరచడానికి మీరు మమ్మల్ని ఎన్నుకున్నారంటున్నారు, మమ్మల్ని బలపరచడానికి మీరు మమ్మల్ని కోరుకున్నారంటున్నారు, అందుకే మమ్మల్ని నియమించారంటున్నారు. ఇటువంటి జ్ఞానంతో మేము ప్రభు నీ దగ్గర ప్రార్థించుకొని మీ మార్గంలో నడుస్తూ నీకు కనికరాన్ని పొందుకొని మీ బలం చేత నింపబడి ఇక లోకంలో బలమైన వారుగా మేము చేయబడినట్లుగా నీ కృపను సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క సమయంలో ప్రభు నీకు ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ బలహీనమైన పరిస్థితుల్లో బలము చేత నింపండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం మనం కలుద్దాం. అంతవరకు ప్రభు కృప సమృద్ధిగా మీకు తోడైన గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.